పార్టీ పేరు ఖరారుపై కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ను అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ సారాంశం ఏంటి? తెలంగాణ రక్షణ సేన పేరును తన పార్టీ పేరుగా ఖరారు చేయాలని చెప్పి కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో తెలంగాణ ప్రజా జాగృతి పేరుతోటి రిట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి కవిత తాజాగా ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన తన పార్టీ పేరు కాబట్టి దాన్ని ఖరారు చేయాలని చెప్పి ఎన్నికల సంఘం అనవసరమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని చెప్పి కవిత తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ లో పేర్కొన్న దానికి సంబంధించినటువంటి అంశాలపై ఈ రోజు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు న్యాయవాదులు తమ పార్టీ పేరును ఖరారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23వ తేదీన తమకు ఒక లేఖ పంపిందని, ఆ లేఖ సారాంశం ప్రకారం తమకు ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ పేర్లు చెప్పాలి తప్ప టీఆర్ఎస్ వచ్చే విధంగా ఎలాంటి పేరు ఉండొద్దు అని చెప్పి ఎన్నికల సంఘం తమకు పంపిన నోటీసుల్లో స్పష్టం చేసిందని, అయితే దీనికి సంబంధించి తన పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించేందుకు టీఆర్ఎస్ పార్టీ పేరును రిజిస్టర్ చేసుకుని తమకు ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తుందని, దీనిపైన చేపట్టినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో 1000కు పైగా అభ్యంతరాలు వచ్చాయని చెప్పారని, మే మొదటి వారం 2వ వారంలో 2 అభ్యంతరాలు మాత్రం తమకు పంపించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆ తర్వాత వచ్చినటువంటి 1000 అభ్యంతరాలలో ఏ ఒక్కటి తమ దృష్టికి తీసుకురాలేదు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం తమ పేరు పైన వస్తున్నటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని చెప్పటం కోసం మాత్రమే తాము 2 అభ్యంతరాలను వారికి చెప్పాము. వాటిని బేస్ చేసుకునే తాము జూన్ 23వ తేదీన ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా తాము సమన్లు జారీ చేసినట్లుగా, దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినట్లుగా, ఆ నోటీసులకు 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు కాబట్టి తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. దీనిపైన వాదనలు విన్న తర్వాత జడ్జి కూడా, న్యాయమూర్తి కూడా టీఆర్ఎస్ అనే పేరుకు సిమిలర్ గానే వస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సేన అనేది ఇప్పటికిప్పుడు ఇవ్వటము ఇవ్వకపోవటం అనేటువంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ఇది ప్రీమెచ్యూర్, ఇప్పుడు మీరు దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ పైన జోక్యం చేసుకోవటం అంటే కేంద్ర ఎన్నికల సంఘం విధుల్లో ఒక రకంగా జోక్యం చేసుకున్నట్లుగానే ఉంటుందని, ప్రీమెచ్యూర్ అవుతుంది కాబట్టి తాము ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవటానికి సిద్ధంగా లేము అని చెప్పి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అదే సందర్భంలో జూన్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం కవిత పార్టీకి ఇచ్చినటువంటి ఏవైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులకు సమాధానం చెప్పాలని, కేంద్ర ఎన్నికల సంఘం లేవనెత్తినటువంటి అభ్యంతరాలన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత అప్పటికీ కూడా సమస్య పరిష్కారంగా కాకపోతే అప్పుడు కోర్టును ఆశ్రయించాలి తప్ప ఇప్పటికిప్పుడు కోర్టును ఆశ్రయించి అభ్యంతరాలు ఉన్నప్పటికీ పార్టీ పేరును ఖరారు చేయాలని కోరటం విషయంలో అయితే తాము జోక్యం చేసుకోలేమంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 23వ తేదీన ఇచ్చినటువంటి లేఖకు, నోటీసుకు సమాధానం ఇవ్వాలని, వాటికి సంబంధించినటువంటి మొత్తం ప్రొసీజర్ అంతా అక్కడే పూర్తి చేసుకున్న తర్వాతనే కోర్టును ఆశ్రయించాలని చెప్పి కవితకు ఢిల్లీ హైకోర్టు సూచనలు చేసింది. ధన్యవాదాలు అరుణ్.